హైదరాబాద్ వేదికగా మార్వాడి గో బ్యాక్ స్లోగన్స్ చేస్తూ నేడు తెలంగాణ బంద్కు ఓయూజేఏసీ పిలుపునిచ్చింది. మరో ఉద్యమం మొదలైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మార్వాడి గో బ్యాక్ నినాదానికి కాంగ్రెస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా సిటీలో మార్వాడీలు స్థిరపడ్డారని, కలిసిమెలిసి ఉంటున్న సమయంలో కొత్తగా ఆందోళన ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఓయూజేఏసీ నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వేదిక మార్వాడి గో బ్యాక్ స్లోగన్స్ చేస్తున్నాడు తెలంగాణ బంద్కు ఓయూజేఏసీ పిలుపునిచ్చింది. మరో ఉద్యమం మొదలైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మార్వాడి గో బ్యాక్ నినాదానికి కాంగ్రెస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా సిటీలో మార్వాడీలు స్థిరపడ్డారని, కలిసిమెలిసి ఉంటున్న సమయంలో కొత్తగా ఆందోళన ఏంటని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఓయూజేఏసీ నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా మార్వాడి గోబ్యాక్ నినాదం మొత్తంగా మారుమవుతూ ఉంది. ఒకవైపు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ గోబ్యాక్ అనే నినాదం మరింత ఉధృతమై ఈ రోజు తెలంగాణ బంద్ కు ఓయూజేఏసీ పిలుపునిచ్చే వరకు వచ్చింది. సో దీంతో పోలీసులు కూడా అంటే నిన్నటి వరకు కాస్త చూసి చూడనట్టుగా ఉన్నటువంటి పోలీసులు ఈసారి ఎంట్రీ ఇచ్చారు. ఎవరైతే ఈ గోబ్యాక్ నినాదం ఇచ్చారో వారందరినీ అర్ధరాత్రి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఓయూజేఏసీ నేత తిరుపతి, అదేవిధంగా ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ ను కూడా పోలీసులు గత అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. సో ఇప్పటికే ఎవరైతే ఓయూజేఏసీ ఇచ్చిన పిలుపు తెలంగాణకు సంబంధించి పలు జిల్లాల్లో, ముఖ్యంగా వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించి కొంతమంది ఈ యొక్క బంద్ లో పాల్గొనడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ నినాదం పట్ల కాస్త సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడో ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణంగా ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమానికి కారణమేనని చెప్పవచ్చు. ఒక మార్వాడి, ఒక స్థానికుని మధ్య జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ఇప్పుడు ఇంత దూరం వచ్చిందని చెప్పవచ్చు. ఒక రకంగా ఇది తెలంగాణలో కొంత శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉన్న నేపథ్యం ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పవచ్చు. దీంతో ఇట్లాంటి నినాదాలు ఎవరు ఎత్తుకున్నా సరే సరైంది కాదు. సో ఈ గోబ్యాక్ నినాదాలు అనేది అల్టిమేట్ గా తెలంగాణ అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి, తెలంగాణకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. కాబట్టి వాటికి అనుగుణంగానే ఇలాంటి నినాదాలు సరికాదని చెప్తూనే అలాంటి తొందరపాటి గోబ్యాక్ నినాదాలతో ఆందోళనలు కానీ ఇతరత్ర బంద్లకు పిలుపునిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము, చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు రోజుకింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో ఇటు మార్వాడీలు ఒకవైపు, మరోవైపు ఇటు తెలంగాణ గోబ్యాక్ మార్వాడి నినాదాలు ఇస్తున్న మరోవైపు ఎవరికి వారుగా తమ విషయాలు బయటకు మీడియాకు ప్రకటించడం, తమ ఆందోళన నిర్వహిస్తామని చెప్పడం. ఒకవైపు వీళ్ళేమో బంద్లు పాటిస్తాము, మరోవైపు మార్వాడీలు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, తెలంగాణ నుంచి వెళ్లాల్సిందే, తరిమి కొడతామని చెప్పేసి గోబ్యాక్ నినాదం ఎత్తుకున్న వాళ్ళు చెప్తుండగా, మార్వాడీలు మేము ఇక్కడ తెలంగాణ దశాబ్దాల కాలంలో ఇక్కడికే వచ్చాము, ఇక్కడే సెటిల్ అయ్యాము, మేము ఇక్కడ తెలంగాణ ప్రజలతో మమేకం అయ్యాము, తెలంగాణ అభివృద్ధికి మా వంతు పాత్ర కూడా ఉంది, మమ్మల్ని గోబ్యాక్ అనే హక్కు ఎవరికీ లేదు అని చెప్పేసి వీళ్ళు. సో మొత్తంగా పరిస్థితులు రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి, అదుపు తప్పే పరిస్థితి కనపడతా ఉన్నాయి. సో ఒక రకంగా చూసుకుంటే ఈ యొక్క ఉన్నటువంటి సడన్ గా వచ్చినటువంటి గోబ్యాక్ నినాదం వెనుక కొన్ని బీజేపీ సంఘాలు, హిందూ సంఘాలు మాత్రం ఖచ్చితంగా ఇవి కొన్ని రాజకీయ కుట్రకోణంలో భాగంగానే హిందుత్వపై దాడిగానే వాళ్ళు బీజేపీ కావచ్చు, హిందుత్వ సంఘాలు ఆరోపిస్తుండగా ఇక్కడ వీళ్ళు మాత్రం మార్వాడీల వల్ల స్థానికంగా ఉన్న ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోతున్నారు. స్వర్ణకారులు కావచ్చు, చాలా మంది వైశ్యులు కావచ్చు, తమ ఎప్పటి నుంచో తెలంగాణలో చాలా కీలకంగా పాత్ర పోషించి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి స్వర్ణకార వృత్తి వారు కావచ్చు, లేకుంటే
ఆర్యవైశ్యులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఇలాంటి వారి అందరికి సంబంధించి మార్వాడి వాళ్ళు ఈ యొక్క పలు ఈ సామాజిక వర్గాల యొక్క పొట్ట కొడుతున్నారు, వీళ్ళ ఆర్థికంగా వాళ్ళని కుంగదీస్తున్నారు, జీవనోపాధికి దెబ్బ కొడుతున్నారు, గండి కొడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు గో బ్యాక్ నినాదం ఎత్తుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా ఈ తెలంగాణలో మార్వాడీల వల్ల అనేక మంది నష్టపోతున్నారు. అదే సందర్భంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణ సంబంధించి వచ్చి కొంత పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు చేసుకుంటున్న బిజినెస్ లో ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు నిర్వహిస్తూ దాంట్లో తెలంగాణ వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా తిరిగి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన తాలూకా వ్యక్తులనే అందులో ఉద్యోగులుగా పెట్టుకుంటున్నారు. దీంతో అది తెలంగాణపై ప్రభావం చూపుతా ఉంది. ఎందుకు ఇక్కడ పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ భూమి ఇక్కడ మొత్తంగా కూడా వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నప్పుడు స్థానికులకు ఎందుకు వాళ్ళ సంస్థల్లో వ్యాపార సంస్థలు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు, ఉపాధి అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇది కరెక్ట్ కాదు కదా, సరైనది కాదు కదా. దానికి తోడు రోజు రోజుకు వీళ్ళ ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మీద డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు, దాడులకు దిగబడుతున్నారు. కేవలం డబ్బులు ఉన్నాయనే ఒక భావనతో ధోరణితో వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు, అందుకోసమే వీళ్ళను ఇక్కడ నుంచి తరిమి కొట్టాల్సిందే, గో బ్యాక్ అనాల్సిందే అని చెప్పేసి ఇటు ఈ మా యాంటీ గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ నినాదం ఎత్తుకున్న సంబంధించిన వ్యక్తులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఓయూ చేసి ఇచ్చిన బంధు పిలుపు కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. తరిమి కొడతామని చెప్పేసి చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది సరైనది కాదు, దేశంలో ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే హక్కు ఉంది. సో పక్క వారికి ఇబ్బంది కలిగినంత వరకు ఎవరు బిజినెస్ చేసుకున్నా ఇబ్బంది లేదు. అదే సందర్భంలో బిజినెస్ల కోసం లేకపోతే వ్యాపార సంస్థ నిర్వహిస్తున్న వారిని ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గమైనా ఏ కమ్యూనిటీ అయినా సరే అలాంటి వారిని తరిమి కొడతామని పిలుపున సరైంది కాదు. సో ఇలా చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరించింది. దాంట్లో పలు అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఈ రోజు నిన్న కొంత ఏదైతే కొంత మొండ మార్కెట్ సమీపంలో స్థానికులకు ఈ యొక్క మార్వాడీలకు మధ్య కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది మరింత ముద్రకుండా ఉండాలంటే, కొంత పరిస్థితులు చేయదటకుండా ఉండాలంటే పోలీసులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ఎవరైతే సీరియస్ గా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారో, అంటే హద్దు దాటి పరిమితి దాటి ప్రవర్తిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో చేస్తా ఉన్నారు. మరొకటి, నిన్న మొత్తంగా కూడా అసలు ఈ ఎంటైర్ వ్యవహారానికి రావడానికి కారణమైనటువంటి ఒక ఘర్షణ గొడవ ఏదైతుందో, సాయి అనే వ్యక్తి అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాకు మార్వాడీలకు సంబంధించి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు, మార్వాడిని ఎవరైతే నాపై దాడికి దిగారో అతన్ని అరెస్ట్ చేయాలి, చట్టపరంగా వాళ్ళకి సంబంధించి వారిపై కఠినమైన శిక్ష వెయ్యాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి సాయి చెప్పడంతో అది మరింత ఒక రకంగా టర్న్ తీసుకుంది. సో కొంత మార్వాడీలకు సాయికి మధ్య జరిగినటువంటి అండర్స్టాండింగ్, మార్వాడీలతో నాకు సమస్య లేదని చెప్పేసి ప్రకటించడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా మరొక మరుపు తిరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క బంధు పిలుపుడు ఇవన్నీ కూడా ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. సో ఇప్పటికైతే కొంతమంది ఎవరైతే ఈ గోబ్యాక్ నినాదంలో ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అరెస్ట్ చేశారు. సో మొత్తంగా ఈ రోజు ఏం జరగబోతా ఉందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ ఉద్యమానికి తెరపడే అవకాశాలు కనిపించట్లేదు రాధాకృష్ణ, ఎందుకంటే ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించే అవకాశం కూడా లేనట్టు కనిపిస్తా ఉంది. అంటే ఇప్పటికే కొంత పరిస్థితులు చేయదాటే అవకాశం కనబడతా ఉన్నాయి. మార్వాడీలు కూడా కొంత భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. మాకు స్థానికుల నుంచి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ నినాదాలు ఎత్తుకుంటున్నారో, ఉద్యమం చేస్తున్నారో వారు తమపై దాడి చేసే అవకాశం ఉంది అనేది వాళ్ళు కొంత ఆందోళన చేస్తున్నారు తెలుసు. దీంట్లో భాగంగానే నిన్న వాళ్ళు గవర్నర్ కూడా డీజీపీకి లేఖ రాయడం, అదే సందర్భంలో డీజీపీని కూడా కలిశారు. సో మాత్రం పరిస్థితులు ఏ వైపు తను తీసుకుంటే మాత్రం మనం వేచి చూడాలి. ఏదైనా శాంతియుతంగా జరగాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ గోబ్యాక్ నినాదాలు మాత్రం కొంత తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పేసి ఒక విశ్లేషణ అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఈ మార్వాడీల గోబ్యాక్ నినాదంతో దాడులు జరిగితే అది అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపుతా ఉంది. సో కేవలం మార్వాడీలే కాదు, వేరే రేపు ఇప్పుడు మార్వాడీలు అన్న వాళ్ళు రేపు ఇతరత్ర వాళ్ళు కనిపిస్తే
వేరే వాళ్ళు తెలంగాణలో అభివృద్ధులు పెట్టడానికి వస్తారా అని చెప్పేసి కూడా మరికొంతమంది వాదన ఉంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కూడా ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా చాలా టాప్ పొజిషన్ లో ఉంది. సో అత్యంత అభివృద్ధిగా వేగం చెందుతున్న హైదరాబాద్ నగరంలో ఇలాంటి గోబ్యాక్ నినాదాలు హైదరాబాద్ నగరంపై కూడా కొంత ప్రభావం చూపుతాయి. ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారు కూడా ఆలోచిస్తారు అనేది ఒక భావన వినపడుతూ ఒక అభిప్రాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో సో ప్రభుత్వం మరి ఈ వ్యవహారాన్ని అంతా ఎలా డీల్ చేస్తూ మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.